ఎలా విన్నారు? బాగున్నారు అనుకుంటున్నాము. హిందూ మహాసముద్రంలో ఏర్పడుతున్న విపరీతాల ద్రోణ ప్రభావం వల్ల మనకి తమిళనాడు అంతటా భారీ వర్షాలు పడబోతున్నాయి. మార్చి 11, 12 తేదీల్లో తమిళనాడు అంతటా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ తేలపాటి జిల్లాలో, చిత్తూరు జిల్లా, తిరుపతి ఈ తీర ప్రాంతాల్లో 10-5 నిమిషాలు మాత్రం చిరుజల్లులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మనకి రాబోయే రోజుల్లో అల్పపీడనం వచ్చే అవకాశాలు ఉన్నాయా? రాబోయే రోజుల్లో ఎండ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఎండలు 40 డిగ్రీలు అంటే మనకి రాబోయే రోజుల్లో మార్చి 13, 14, 15, 16 తేదీల్లో కర్నూలు, అనంతపురం జిల్లా, సత్యసాయి, హిందూపురం, నంద్యాల, కడప జిల్లాలతో పాటు 40 డిగ్రీలు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మార్చి 14వ తేదీ, 15వ తేదీ కర్నూలు, నంద్యాల తీర ప్రాంతాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. రానున్న రోజుల్లో భారీగా వేడి గాలులు వేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి రాబోయే రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఆకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకాల వర్షాల వల్ల మనకి రాయలసీమ జిల్లా, తెలంగాణ జిల్లాలో కొన్ని భాగాల్లో విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఆకాల వర్షాలు మనకు తెలియకుండా వర్షాలు రావడం జరుగుతుంది. మనకు తెలియకుండా అనుకోకుండా వర్షాలు కురవడం, అనుకోకుండా భారీ వర్షాలు పడడం, అలాంటి రాయలసీమ జిల్లాలో మనకు చూడబోతున్న మార్చి 15, 16, 17వ తేదీల్లో మనకి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షాలు వేడి విపరీతంగా పడడం వల్ల వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ తేలిపాటి జిల్లాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి మార్చి 11, 12 తేదీల్లో తమిళనాడు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. హిందూ మహాసముద్రం ఏర్పడుతున్న లానిన ప్రభావం, విపరీతాల ద్రోణ ప్రభావంతో మనకి తమిళనాడు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు చెన్నై నుంచి కన్యాకుమారి వరకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అక్కడ తమిళనాడు రైతులు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. ప్రజలకు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. తమిళనాడు చెన్నై తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయి. 29-30 డిగ్రీలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాల, కాకినాడ ఈ తీర ప్రాంతాల్లో 33 నుంచి 38 డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయవాడ, గుంటూరు, బాపట్ల, అంగోలు, చింగరకొండ, కావలి, నాయుడుపేట, కూలూరుపేట, ఈ తిరుపతి, తిరుమల ఈ తీర ప్రాంతాల్లో 39 డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. మార్చి 14, 15, 16 తేదీల్లో మనకి వేడి గాలులు వేసే అవకాశాలు ఉన్నాయి. 12 మధ్యాహ్నం 12:30, 1:30 ఈ తీర ప్రాంతాలకి మనకి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. వేడి గాలులు రాయలసీమ జిల్లాలో వీసే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో రాయలసీమ జిల్లాలో వేడి గాలుల ప్రభావంతో మనకి సాయంత్రానికి ఆకాల వర్షాలు మొదలయ్యే అవకాశాలు. ఆకాల వర్షాలు మనకి అనుకోకుండా వర్షాలు కురవడం జరుగుతుంది. మనకి అలాగే గోదావరి జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ గోదావరి జిల్లాలో రాయలసీమ జిల్లాలో కురిసిన తర్వాత గోదావరి జిల్లాలో ఆకాల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ ఆకాల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, భద్రాచలం, మహబూబ్ నగర్ ఈ తీర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈ తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు. 10-15 నిమిషాల వేడి విపరీతంగా పడడం వల్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మార్చి 14, 15, 16 ఈ తీర ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్ అంతటా వేడి గాలులు వీసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ భారీగా వీసే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ తీర ప్రాంతాల్లో 45-44 డిగ్రీలు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మనకి మార్చి నెలల్లో 44-45 డిగ్రీలు మన ఆదిలాబాద్, నిజామాబాద్ చూడవచ్చు. కాబట్టి తెలంగాణ, హైదరాబాద్
ఈ తీర ప్రాంతాల 41 డిగ్రీలు 40 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కర్నూలు 42 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి అనంతపురం జిల్లా, సత్యసాయి, హిందూపురం ఈ తీర ప్రాంతాలు కూడా 39, 40 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మన నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా ఈ తీర ప్రాంతాల్లో 34 డిగ్రీల నుంచి 37 డిగ్రీలు మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రానికి తూర్పు గాలులు వీసే అవకాశాలు ఉన్నాయి. ఈ తూర్పు గాలిలో మనకి తగ్గిముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా, తిరుపతి ఈ తీర ప్రాంతాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. లానినో ప్రభావం ఎలా ఉండబోతుంది? లానినో మనకి చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. హిందూ మహాసముద్రంలో ఏర్పడుతున్న విపరీతాల ద్రోణి వల్ల మనకి తమిళనాడు వర్షాల